హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశ్విని. ఈయాటి ముచ్చట ఏంటంటే మనం గుడ్డు కర్రీ చేసుకుందాం. దానికోసం ముందుగాల ఎగ్స్ని ఉడకబెట్టి మంచిగా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా కోసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లని వాటికి 4 పక్కల ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మనం వేసుకున్న ఉప్పు, కారం మొత్తం దాంట్లోకి వెళ్ళి ఎగ్ మరింత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దాంట్లోకి చిటికెడంతా పసుపు కూడా వేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని అందులో ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు, కారం మంచిగా పట్టుతుంది ఎగ్కి. ఇంక ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఓ పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక అదే ఆయిల్లో మనం పోపు గింజలు ఉంటాయి కదా, అవి వేసుకొని మంచిగా చిట్లే వరకు వేయించుకొని, అవి చిట్లిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మాడిన తర్వాత దాంట్లోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇది బ్రౌన్ కలరు అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని మళ్ళీ ఇంకా ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి మనం కోసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి. ఇంక ఇప్పుడు చూడండి మెత్తగా ఉడికినాయి. మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడేమో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇప్పుడు మెత్తగా ఉడికింది కదా, ఈ మెత్తగా ఉడికిన గ్రేవీలోకి మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని మంచిగా ఒక్కొక్కటి వేసుకొని వాటిని ఈవెన్గా కలుపుకోవాలి. నేనైతే ఈ కంటెస్టెంటే ఉంచుకుంటా. మీకు కొంచెం చారులాగా కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి, సరిపోయిద్ది. ఇంక ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకోండి. ఇంకా కూర అయిపోయినట్టే. ఉంటా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.